హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ రాగి జావా చేసుకోవడం చాలా సింపుల్. పాలతో చేస్తాం కాబట్టి బెల్లం వేసినప్పుడు విరగకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. రాగి పిండిలో పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. పక్కన మరో గిన్నెలో సరిపోయేంత బెల్లం, కొన్ని నీళ్లు వేసుకొని ఆ బెల్లం కరిగి ఒక మసలు వచ్చేంత వరకు ఉంచుకొని చల్లారడానికి పక్కకు పెట్టుకోవాలి. ఇది చూడండి, ఆ బెల్లం గిన్నె పక్కన పెట్టుకొని వీడియో కాస్త అడ్జస్ట్మెంట్స్ చేసుకుని అంతలోనే మళ్ళీ ఉండలు కట్టడం మొదలయ్యాయి. కాబట్టి ఒక ఉడుకు వచ్చే వరకు జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఒక ఉడుకు వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని తర్వాత కావలసినంత కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టాలి. నేను చేసిన క్వాంటిటీకి 1 or 2 ఇలాచీస్ సరిపోతాయి. మంచి ఫ్లేవర్ వస్తుంది. సాల్ట్ కొంచెం టేస్ట్ ఎన్హాన్సింగ్ కి. పాలతో చేసాం కదా, మీగడ చూడండి పైన ఎలా వచ్చిందో. జావా కొంచెం చల్లారిన తర్వాత బెల్లంతో పాటు మసలు పెట్టుకున్న నీళ్ళని కలుపుకోవడమే. అంతే, సింపుల్. 2-3 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. ఇలా చేస్తే 1 టీ స్పూన్కి 150 ml to 200 ml